జాతర కాక ముందుకి హోటల్ చూడండి. ముందర పడే జిలేబీ షాపు, అది ఎప్పుడు పడుతుంది జిలేబీ షాపు. ఇక ఇక్కడ ఈ ప్లేస్లో టిఫిన్ షాప్ పడుతుంది ఒకటి పెద్దది. ఎప్పుడు అంటే ప్రతిసారి జాతర జరిగేటప్పుడు ఇక పడతారు రెగ్యులర్గా షాపు. ఇంకా పర్లేదు, ఇంకా జాతర జరగలేదు కాబట్టి ఇట్లా ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా జాతర. సో చూడండి, నేను మళ్ళీ జాతర స్టార్ట్ అయినాక ఒక వీడియో పెడతా చూడండి. జాతర స్టార్ట్ అయినాక మొత్తం గాయవుతున్నాం. ఈ షాపులు ఇక్కడికి వెళ్ళి జిలేబీ షాపులు, ముంగుల షాపులు, ఇక్కడికి వెళ్ళేమో చిన్నపిల్లలకి ఇది బండ్ల షాపులు అన్నీ మొత్తం జాతర మొత్తం నిండిపోతుంది. ఆ గ్రౌండ్ మొత్తం రకరకాల షాపులు మొత్తం పడుతుంది, ఎలా పడుతుంది. అదే గ్రౌండ్ ఆడే ఆడతాం, క్రికెట్ ఆడితే ఆడే ఆడతాం. ఇవల్ల మొత్తం సాఫ్ చేస్తారు. ఈ జాతర ఎట్లా పడుతుంది కాబట్టి ఇప్పుడు షాపులు అన్నీ వస్తాయి, అలా నిండిపోతే షాపులతో. సరే చూడండి, ఇవల్ల ఆడే షాపులు. ఈ చెట్టు కాడేమో టెంకాయ షాప్ పడుతుంది. అంటే టెంకాయ షాప్ పైనకి దేవతను పోతాం కాబట్టి ఇది టెంకాయ తీసుకొని పోతాం. ఇక్కడ నెంబర్ రాయిందే, ఇక్కడ టెంకాయ షాప్ పడుతుంది. అంటే ఎప్పుడు రెగ్యులర్గా పడేది ఇన్నే, ఎప్పుడు పడుతుంది ఇన్నే షాపు, పడుతుంది టెంకాయ షాపు. అక్కడ చూస్తారు కదా, ఆడ ఆ ప్లేస్లోనేమో చికెన్ షాపులు పడతాయి. అంటే చికెన్ సీకులు కాల్చేటివి, ఇంకా చికెను, ఇంకా జాతర స్టార్ట్ అయిందంటే చికెన్ ఇడికొచ్చి తీసుకోపోరు. ఇక ఊళ్ళో చికెన్ తీసుకోరు ఇక, ఎందుకంటే ఇక వాళ్ళు చిన్న పెడతారు చక్క షాప్లో. ఇక ఆ ప్లేస్లో ఇప్పుడు సీసీ రోడ్ అయింది కాబట్టి ఇప్పుడు, కానీ అప్పుడు ఇది మొత్తం మట్టి రోడ్డే ఉండే. పైకి పోయాలంటే చిన్నవాడు మస్తు ఆడుకుంటాం ఇక్కడ. ఒకవేళ మేము క్రికెట్ ఆడినామనుకో, ఆడ ఆడితే ఇక్కడ పైనకి వస్తుండే, వీడికి నడుచుకుంటూ వచ్చి ట్యాంకర్ నీళ్ళు తాకుండా వస్తున్నాడు. ఆడితే ఎట్టేస్తారు అక్కడ 5-0.